హై గైస్ అందరికి ఈ రోజు మనం చేయబోతున్న ఈ హైడ్ అండ్ సీక్ అయితే మామూలుగా ఉండదు. ఎందుకంటే ఈ మ్యాచ్ మొత్తంలో కూడా 32 ప్లేయర్స్ ఉండబోతున్నారు. ఇక్కడ ఆడే ప్రతి ప్లేయర్ మైండ్ లో కూడా గేమ్ ని కంప్లీట్ చేసి డైమండ్స్ విన్ అవుదామనే ఉంటారు. కానీ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ మ్యాచ్ మొత్తంలో 32 ప్లేయర్స్ ఉన్నారు కదా, కానీ హైడ్ అండ్ సీక్ ఆడటానికి 21 ప్లేయర్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. మిగిలిన ప్లేయర్స్ అందరూ కూడా ఎలిమినేట్ అవుతారు. ఇంకా మీకు గేమ్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీ అందరికి లాస్ట్ వీడియోలోనే చెప్పాను, మీరు ఒకవేళ 7K లైక్స్ కనుక కంప్లీట్ చేసినట్లయితే నెక్స్ట్ ఇంకొక హైడ్ అండ్ సీక్ వీడియో చేద్దాం. అదే మీరు ఒకవేళ 10K లైక్స్ కనుక కంప్లీట్ చేసినట్లయితే ప్రతి విన్నర్ కూడా నేను 160 రూపీస్ వీక్లీ మెంబర్షిప్ గివ్ అవే ఇస్తా అని చెప్పాను. కానీ మన లాస్ట్ వీడియో అప్లోడ్ చేసి ఇప్పటికే 12 డేస్ పైన అవుతుంది, కానీ మన లైక్స్ 7K లైక్స్ మాత్రమే క్రాస్ అయ్యాయి. కాబట్టి నేను ఇప్పుడు ఇంకొక హైడ్ అండ్ సీక్ వీడియో చేస్తున్నాను. గివ్ అవే మాత్రం ఇంక్రీజ్ చేయట్లేదు. అండ్ ఇప్పుడే చెప్తున్నా, ఇది కూడా గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక హైడ్ అండ్ సీక్ వీడియో కావాలి అంటే ఈ వీడియోకి 8K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఆ లైక్స్ కనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే మీరు కూడా నెక్స్ట్ హైడ్ అండ్ సీక్ లో ఆడొచ్చు. మీరు లైక్ చేస్తున్నారంటే ఈ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, నేను హైడ్ అండ్ సీక్ ప్లాన్ చేస్తున్నాను అంటే ఆ అప్డేట్ అనేది నేను ఇన్స్టాగ్రామ్ లోనే ఇస్తున్నాను. కాబట్టి మన ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో అలాగే డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఎవరైతే ఆడదాం అనుకుంటున్నారో మీరు అందరూ కూడా మన ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోండి. హైడ్ అండ్ సీక్ ప్లాన్ చేసినప్పుడు అక్కడే నేను అప్డేట్ ఇస్తాను. మీరు కూడా వచ్చి మన హైడ్ అండ్ సీక్ లో ఆడొచ్చు. ఓకేనా? ఓకే. ఈ రోజు మనం అయితే కలహరి మ్యాప్ లో ఈ హైడ్ అండ్ సీక్ ఆడబోతున్నాం. మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ ఇచ్చేసాను. మన వాళ్ళందరూ కూడా డిస్కౌంట్ కి వచ్చేసి రెడీగా ఉన్నారు. హైడ్ అండ్ సీక్ ని నేను ఎలా ప్లాన్ చేస్తున్నాను అంటే ప్రతిసారి మన సబ్స్క్రైబర్స్ కి ఈజీ అయిపోతుంది. హైడ్ అండ్ సీక్ ఆడాలంటే జస్ట్ రూమ్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి వస్తే అలా హైడ్ అండ్ సీక్ ఆడేస్తున్నారు. కానీ ఈసారి అలా ఉండకూడదు, వీళ్ళకి ఏమన్నా చిన్న మిషన్ యాడ్ చేయాలని చెప్పి నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇప్పుడు రూమ్ నేను మొత్తం 32 ప్లేయర్స్ కి రూమ్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ వీళ్ళలోంచి 20 మెంబర్స్ మాత్రమే హైడ్ అండ్ సీక్ కి ఎలిజిబుల్ అవుతారని చెప్పా కదా. ఆ మిగిలిన ప్లేయర్స్ ఎలా ఎలిమినేట్ అవుతారు అంటే నేను వీళ్ళందరినీ కూడా ఒక లైన్ లో నిలబడమని చెప్తా. అండ్ నేను వచ్చేటప్పటికి ఒక దగ్గర నిలబడతా. ఇందులో వీళ్ళకి స్టాప్ అని చెప్తాను, రన్ అని చెప్తాను, జంప్ అని కూడా చెప్తాను. అలా నేను రన్ చెప్పినప్పుడు పరిగెత్తాలి, స్టాప్ చెప్పినప్పుడు ఆగిపోవాలి, జంప్ అని చెప్పినప్పుడు ఎగురుతూ మాత్రమే ఉండాలి. అలా కాకుండా నేను స్టాప్ చెప్పినప్పుడు ఎవరైతే పరిగెడతారో, రన్ చెప్పినప్పుడు ఎవరైతే జంప్ అవుతారో, అంటే సింపుల్ గా చెప్పాలంటే నేను చెప్పినట్టుగా మూవ్ అవ్వకుండా ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతారో వాళ్ళందరినీ కూడా నేను కిల్ చేసేస్తా. అండ్ లాస్ట్ కి ఎవరైతే 21 మెంబర్స్ నా వరకు టచ్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ హైడ్ అండ్ సీక్ కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ మీ అందరికి కూడా ఈ రూల్స్ అన్ని అర్థమైపోయాయి అనుకుంటున్నా. కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కి ఇంకా పాస్వర్డ్ ఇచ్చేద్దాం. పాస్వర్డ్ వచ్చేటప్పటికి 99. ఈ మ్యాచ్ లో మన సబ్స్క్రైబర్స్ అందరూ రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా అనేది నాకు చెప్పడం కోసం స్పెక్టేట్ లో మా ఫ్రెండ్ వినయ్ అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు. అండ్ ఈ మ్యాచ్ హైడ్ అండ్ సీక్ లో నాకు కనిపించకుండా ఎవరైతే లాస్ట్ వరకు హైడ్ అవుతారో వాళ్ళందరికి కూడా 100 డైమండ్స్ అనేవి గివ్ అవేగా ఉండిద్ది. ఇంకా మనం ఈ మ్యాచ్ కూడా స్టార్ట్ చేసేద్దాం. మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అందరూ కామెంట్ పోస్ట్ లో మాత్రమే దిగండి. ఓకేనా? అందరూ ఆ లైన్ దగ్గర నిలబడండి. ఇంకా మొదలెడుతున్నా. రన్, స్టాప్. అరే 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 అదిగా ఈ బ్రో అవుట్ 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 ఇద్దరు అవుట్. ఈ బ్రో అవుట్. సారీ ఈ బ్రో అవుట్. అండ్ ఇంకా ఈ బ్రో కూడా అవుట్. బ్రో నువ్వు అవుటా కదా? ఫెయిర్ గా చెప్పే. నేను రన్ అన్నప్పుడు నువ్వు కదిలేవు. అవునా కదా? అవునా కదా? ఓకే, ఒప్పుకున్నావు బ్రో, మంచివాడు నువ్వు. వీళ్ళల్లో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎవరెవరికి ఉంది? ఇప్పుడు ఈ బ్రో చాలా అనుకున్నాడు. అండ్ ఇక్కడ ఒక ముగ్గురు నలుగురు. అండ్ ఈ లైన్ నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు సేఫ్కి. అండ్ ఈ బ్యాక్ సైడ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. గైస్ జంప్. దా బ్రో ఇటుంటుంది బ్రో, జంప్ అన్నాను. నైస్ బ్రో. గైస్ జంప్ అన్నా, నేను ఎగురుతూనే ఉండాలి. ఓకే డన్. గైస్ స్టాప్. నాకెందుకో వెనకాల వైట్ షర్ట్ బ్రో కదిలేడు అనిపిస్తుంది. సరే ఒకసారి ఛాన్స్ ఇచ్చేద్దాం. గైస్ స్టాప్. ఎవరో ఎగిరారా? సైడ్కి వచ్చే, నువ్వు ఎగిరితే ఇటు వచ్చే. అండ్ ఇంకా మిగిలింది 28 మెంబర్స్ ఉన్నారు గైస్. ఈ 8 మెంబర్స్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం. కమాన్ స్టాప్. ఇద్దరు కదిలేరు. వీళ్ళిద్దరు కదిలేరు. ఓకే ఓకే. ఇంకెవరు కదిలింది? ఎవరు? ఇతనా? అదే బ్లాక్ షర్ట్. ఎవరు? అదే తనే. ఇతనా? ఓకే ఓకే. ఇంకెవరు కదలకండి. బ్రో ఇటు వచ్చే బ్రో, నువ్వు అయిపోయిన బ్రో. ఇటు వచ్చే, మెడికిట్ వేస్తున్నా బ్రో. ఇటు వచ్చే, నా దగ్గరికి వచ్చేదా? ఇటు వచ్చే, అయిపోయావుగా. ఇటు వచ్చే, మామూలుగా ఉన్నాడు. గైస్ జంప్. స్టాప్. ఈ బ్రో ఎగిరాడు, జంపులోనే ఉన్నాడు ఈ బ్రో. స్టాప్ అన్నా.
గైస్ రన్. స్టాప్ 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 స్టాప్. అరే 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 నాకేం తెలియలే అసలు, ఇది మట్టిపోయం అయిపోయింది. సరే లేదు, అందరు కట్టడానికి ఆగిపోయారు. ఓకే, వెనకాల ఎంతమంది ఆగిపోయారో చూద్దాం. చాలా చివరిలో ఈ బ్రో ఉన్నాడు. అండ్ ఇంకా వీళ్ళ ముగ్గురు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. జంప్. స్టాప్. ఇక్కడ టుంగ్ బ్రో ఎదురుగా జంప్ అవుతున్నా. స్టాప్. దా బ్రో, ఇతను అయిపోయింది రెడ్ కలర్. ఓకే గైస్ జంప్. గైస్ జంప్. ఓకే జంప్. స్టాప్. చాలా తెలియదు. స్టార్ట్. స్టాప్ 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 స్టాప్. ఎల్లో క్రిమినల్, ఎల్లో బ్రో కదిలాడు. ఇంకా మిగిలింది 22 మెంబర్స్. వీళ్ళ వెయిట్ వెయిట్ వెయిట్, ఎవరు కదలకండి. ఈ గ్లూ మీరు ఇక్కడే ఉండండి బ్రో, మీరు కదలకండి. ఎందుకు కదులుతున్నారు నేను స్టాప్ చెప్పాక? వీళ్ళు సేఫ్ అయ్యారు కదా, వీళ్ళలో ఒక్కళ్ళు మాత్రమే ఎలిమినేట్ అయ్యేది. మరి చూద్దాం. ఇక్కడికి బ్రో, ఇక్కడ సేఫ్ అయిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోండి. అటిలో సేవ్ అవ్వాల్సింది ఒక్కళ్ళే ఎలిమినేట్ అవుతారు, మిగతా అందరూ సేఫ్ అవుతారు. కాబట్టి జంప్. వైట్ బ్రో దాదా కరెక్ట్గా ఆడినట్లయితే ఈ లాస్ట్లో ఎవరైతే ఉన్నాడో ఈ బ్రో మాత్రమే ఎలిమినేట్ అయ్యేవాడు. కానీ సరిగ్గా ఆడలేదు కాబట్టి ఈ మిడిల్లో ఉన్న పర్సన్ ఎలిమినేట్ అయిపోయాడు. ఇంకా గైస్ మీరు అందరూ సేఫ్ అయిపోయారు. ఇంకొచ్చేయండి ఈ సేఫ్ జోన్కి. గైస్ ఇప్పుడు ఇది 20 మెంబర్స్ హైడ్ అండ్ సీక్ కాబట్టి నాకు 15 మినిట్స్ చాలు మిమ్మల్ని వెతకడానికి. ఈ 15 మినిట్స్ లో ఎవరైతే నాకు కనిపించకుండా హైడ్ అవుతారో వాళ్ళందరికి కూడా 100 డైమండ్స్ గివ్ అవేగా ఉండిద్ది. అండ్ వినండి, మీరు దాక్కోవాల్సిన ప్లేస్ ఓన్లీ ఈ కమాండ్ పోస్ట్ మాత్రమే. గైస్ ఇంకా ఎక్కడ దొంగలు అక్కడే, మీరు అందరూ వెళ్ళి దాక్కోండి. నేను వచ్చేస్తా, అందరూ దాక్కోండి. మీకు ఒక 2 మినిట్స్ టైం ఇస్తున్నా, అందరూ సేఫ్గా దాక్కోండి. గైస్ ఇంకా ఎక్కడ దొంగలు అక్కడే, నేను వచ్చేస్తున్నా. ఇంకా నేను కనిపెట్టేస్తా. అరే ఏంటి వీళ్ళందరూ డైమండ్స్ గెలుచుకునే వాళ్ళలాగా ఉన్నారా, లేదంటే నేను కనిపెట్టే ఛాన్స్ ఏమైనా ఉందా? చాలా జాగ్రత్తగా తీస్తే కనపడతారు. అంటే చాలా కష్టంగా దాక్కున్నారా? ఉన్నారు ఒక ముగ్గురు ఇద్దరు దాకా. వా బ్రో, 2-3 చాలా పకడ్బందీగా ప్లాన్ వేసారంట. మరి చూడాలి మీరు ఎలా దాక్కున్నారో. ఇంకా స్టార్ట్ చలో, టైం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ ఈ స్టార్టింగ్ నుంచే వెతుకుదాం. ఫస్ట్ బోని ఎవరు అవుతారో కూడా చూద్దాం. ఇంకా ఇక్కడ టవర్లో అయితే ఎవరు లేరు. ఫస్ట్ బోని ఇంకా ఎవరు అవ్వాలా నాకు. గైస్ మీ అందరికీ ఇంకో ఆఫర్ ఇస్తున్నా. నేను మీ పక్కన నుంచి వెళ్తున్నా అనుకో. ఇప్పుడు అయిపోయాడు. గైస్ మీ అందరికీ ఒక ఆఫర్ ఇస్తున్నా. నేను పక్కన నుంచి వెళ్తుంటే మన రియల్ లైఫ్లో డిప్పా అని కొడతారు కదా, అలా ఫిష్తో ఎవరైతే నా హెడ్ మీద ఎవరైతే కొడతారో వాళ్ళకి 100 డైమండ్స్ వస్తే, నేను చూసుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నా హెడ్ మీద ఎవరైతే వచ్చి కొడతారో వాళ్ళకి 100 డైమండ్స్ ఫ్రీగా వస్తాయి. మళ్ళీ మీరు దాక్కోవడానికి ఇంకో ఛాన్స్ కూడా ఇస్తా. మీరు అలా డేర్ చేసి వచ్చేటప్పుడు కనుక నేను మిమ్మల్ని గబుక్కని చూసాను అనుకోండి, అప్పుడు మీరు అవుట్ అయిపోతారు నేను ఫైర్ చేస్తే. అర్థమైందా? నేను మీ పక్క నుంచి వెళ్తుంటే మీరు ఫిష్తో డిప్పా కొట్టచ్చు. డిప్పా కొడితే మీకు 100 డైమండ్స్ ఫ్రీగా ఇస్తా. గైస్ ఇంకొక పర్సన్ కూడా దొరికేసాడు. అయిపోయావు బ్రో, డిప్పా కొడతాకి లేదు, నేను నిన్ను కనిపెట్టేసా. నన్ను కొట్టేస్తున్నాడండి. 200 మిగిల్చాడు బ్లడ్. ఇంకొక పర్సన్ కూడా అయిపోయాడు. బ్రో నువ్వు అయిపోయావు, దాదా చూసేసా. అయిపోయావు బ్రో, డిప్పాకి లేదు ఇంకా. నేను చూడకముందే మీరు డిప్పా కొట్టాలంటే. గైస్ ఇంకా 17 మెంబర్స్ మిగిలారు. మరి చూద్దాం. నేను ప్రస్తుతానికైతే ఈ ప్లేసెస్ వరకు వెతికేసా. ఇక్కడ కత్తి ఎవరో పడేసారా, లేకపోతే కత్తి ఇక్కడే ఉందా? ఈ లారీలో ఎవరైనా ఉన్నారా? బాబు లారీలో ఎవరు లేరు. ఈ టైర్ల కింద ఎవరు లేరు. ఇంకా నేను వెతకాల్సింది చాలా ప్లేసెస్ ఉన్నాయి. నేను ఇక్కడ వరకు పూర్తిగా వెతికితే పర్లేదు. అరే ఇక్కడ ఎవరు లేరా? ఇంకా ఏదో తేడా. వా అందరూ చాలా జాగ్రత్తగా దాక్కున్నారంట బ్రో. చాలా కంత్రిల్లా ఉన్నారు బ్రో మీరంతా. అసలు ఎవరు లేరా? ఇంకొకరు దొరికారు. దా బ్రో, నువ్వు డిప్పా కొడతా కూడా లేదు, నేను దొరికేసా, కనిపెట్టేసా. ఓకే పోన్లే, ఇటు వచ్చినందుకు ఇంకొక బ్రో న్యాయంగా దొరికారు. ఒకరు మాత్రం పగడ్బందీగా దాక్కున్నారు. చూద్దాం.
అదే షాప్ లోనే విన్నర్ అవుతాడేమో. చాలా బాగా హైప్ చేస్తున్నాడు. మరి చూద్దాం ఆ పర్సన్ ఎవరు. ఓ బ్రో డిప్పా కొడతాకి ట్రై చేశాడు డిప్పా కొట్టాడు. బ్రో. అయిపోయావు. కొట్లా, నా హెడ్ కి డ్యామేజ్ పడలా. డ్యామేజ్ ఎక్కడైంది నాకు? దా బ్రో ప్రసాద్ ఏదో నేమ్ అది. అయిపోయావు బ్రో. అమ్మో డిప్పా కొడతాకి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావు బ్రో. ఆహా తెలుసా మీరు చిన్నప్పుడు ఆడుకున్నారా? ఇది ఇక్కడ ఒకరు దొరికేశారు. డిప్పా లేదు బ్రో, దొరికేసావు నువ్వు, దొరికేసావు. ఏంటి డిప్పాకి వచ్చాదు? గైస్ మీ అందరికి డిప్పా అంటే ఐడియా ఉందా? చిన్నప్పుడు మీలో ఎంతమందికి డిప్పా అంటే తెలుసు చెప్పండి కామెంట్స్లో. మేము చిన్నప్పుడు ఆడేవాళ్ళం కాబట్టి అది పెట్టేసా. ఇంటి పైన ఎవరైనా ఉన్నారా? ఇంటి పైన ఎవరు లేరు. ఓ దీనిపైకి వెళ్తే అవుట్ అయిపోతారు వాళ్ళే ఆటోమేటిక్గా. నాకు ఇంకా ఎంత టైం ఉంది? ఎంత టైం అయిందిరా? నాకు 3:22కి స్టార్ట్ అయింది. 27 అయింది, ఇంకా 10 minutes. అప్పుడే 5 minutes అయిపోయిందా? 4-5 minutes అయిపోయిందా నాకు టైం అప్పుడే? గైస్ 4-5 minutes టైం అయిపోయింది. ఇంకా మిగిలింది 10 minutes టైం ఉంది. ఈ 10 minutesలో నేను 13 మెంబర్స్ని కనిపెట్టాలి ఓన్లీ ఈ రాయి వరకే. ఇంకొకళ్ళు అయిపోయారు బ్రో. నువ్వు అయిపోయావు, డిప్పా లేదు. దొరికేసావు బ్రో. అయిపోయావు. ఎక్కడే పరిగెట్టేస్తున్నా? అయిపోయావు నువ్వు బ్రో. అయిపోయావు బ్రో. నిలబడు బ్రో, నా టైం వేస్ట్ అయిపోతుంది. అరే అతను ఎలిమినేట్ రే, అతను కావాలని చేస్తున్నాడు బ్రో. నిలబడు బ్రో. ఓకే గైస్ నేను కిల్ చేసేటప్పుడు కూడా మీరు వచ్చి డిప్పా కొట్టచ్చు. నేను నిలబడి డ్యామేజ్ ఇస్తూ ఉంటా కదా, ఆ టైంలో కూడా మీరు డిప్పా కొట్టచ్చు ఒకవేళ మీరు నా సరౌండింగ్స్లో ఉంటే. కానీ నేను మిమ్మల్ని అప్పుడు చూసేస్తే మీరు అయిపోతారు. ఇంకొకళ్ళు ఎవరో చెట్లు లోపల కూర్చున్నాడు. దావరు బయటికి రావరు, చెట్లు లోపల. అయితే అరే ఇతనేనా కష్టం అన్నది నువ్వు? ఎట్లా ఇచ్చా? కష్టమైన ప్లేయర్ని చంపేశా. ఇంట్లో ఎవరు లేరా? ఎవరు లేరు. నేను ఆగి చూద్దామంటే డిప్పా ఎవరైనా కొడితే మళ్ళీ బేరమంటా అని చెప్పి. ఓ ఇక్కడ పడుకున్నారు ఎవరో. దావరో బ్యాగ్ వేసి పడుకున్నావు కానీ దొరికేసావు. ఇంకా 11 మెంబర్స్ ఉన్నారు. నాకు ఇంకా టైం ఎంత ఉంది? ఎంత టైం అయింది? 28 అంటే 6 minutes అయిపోయిందా? 8 minutes ఉంది ఇంకా. జస్ట్ 8 minutes ఉంది. 10 మెంబర్స్ని వెతకాలి నేను. నాకు ఎవరు డిప్పా కొట్టలే ఇప్పటి వరకు. ఇక్కడ ఎవరు లేరా ఇంట్లో? పెద్ద ఇంట్లో గైస్ నేను అన్నీ వెతికేసా కదా, ఇంకా వెతకాల్సినవి అంటూ ఏమున్నాయి? ఇదిగోండి ఇక్కడ ఎవరిదో కాలు కనబడింది. నాకు కాలు కనబడింది. ఇదిగోండి ఇక్కడ పకడ్బందీకి 2-3 ఉన్నారు. ఇదిగోండి ఇంకొకళ్ళు జాక్ పాట్ అసలు నాకు. ఇక్కడ ఒకళ్ళు దొరికేశారు. ఇదిగోండి బ్రో మీరిద్దరిని చూసా, డిప్పాలు లేవు. ఓ ముగ్గురా ఇల్లు బ్రో. కొట్టకండి, నేను కనిపెట్టేసా మిమ్మల్ని కనిపెట్టేసా. అరే 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 ముగ్గురు 4. అరే వస్తానే ఉన్నారుగా. ఇంకోళ్ళు ఎవరు మెడికిట్ కూడా వేస్తున్నాడు ఈ మూలకి వెళ్ళి. అరే ఇంకొకళ్ళు ఎవరు ఉండాలి కదా, దాక్కున్నాడేంటి మళ్ళీ వెళ్ళి. 6 minutes 6 మెంబర్స్ ఉన్నారు. అరే నేను మొత్తం వెతికేసా కదా, ఇంకెక్కడ దాక్కున్నారు వీళ్ళు? ఇంకా వీళ్ళు ఎక్కడున్నారు? మొత్తం వెతికేసా. ఏమన్నా చిన్న చిన్న ఇల్లులు మర్చిపోయానా? ఈ బొడ్డిల్లులు వెతకలా నేను. బొడ్డిల్లులు కూడా అన్నీ ఒకటొకటిగా వెతుకుదాం. స్లోగా వెళ్దాం అంటే మళ్ళీ వీళ్ళ మధ్యలో ఎవరైనా డిప్పా కొడితే బేరమంటా నేను. మొత్తం వెతుకుతానే ఉన్నా. ఇంటి దగ్గర అన్నీ వెతికేసా. గైస్ నేను పక్క నుంచి వెళ్తే మీరు డిప్పా కొట్టచ్చు, కానీ హెడ్ డ్యామేజే పడాలి రిస్క్ తీసుకుంటే మీరు. అరే నాకు ఇంకెక్కడా కనిపించట్లేదు, అన్నీ వెతికేసా కదా బ్రో. వీళ్ళు చాలా పకడ్బందీగా దాక్కున్నారు బ్రో. నేను అన్నీ వెతికేసా. ఇంకా నా టైం కూడా అయిపోతుంది, ఉన్న టైం కూడా. ఇళ్ళ పైన దాక్కోవటానికి కుదరదు, ఎవరు కనబడట్లా ఇళ్ళ పైన. ఇక్కడ లేరు, ఇక్కడ లేరు. ఇంకెక్కడికి వెళ్ళిపోయారు? ఈ సందులో ఎవరైనా ఉన్నారా? అమ్మా బ్రో నైస్ బ్రో, చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావు బ్రో. ఈ వెనకాల ఏమన్నా కూర్చున్నాడా? ఈ కొండలెక్కితే కనిపించాడు, లేకపోతే అసలు కనిపించేవాడు కాదు.
అటు కూడా ఇంకో కొండ ఉండిద్దిగా ఇలాంటి గోడ, అటు కూడా ఒకసారి ఎక్కేద్దాం. అక్కడ నుంచి కూడా ఒక్కళ్ళు కనిపించకపోయినా ఇంకొకళ్ళు కనిపించినా చాలు. ఇక్కడ ఇక్కడ చెప్పకూడదు కానీ ఆహా బ్రో, టింగ్ టింగ్ బ్రో, నైస్ బ్రో. నువ్వేంటి నా ఫిష్ ఊపుతున్నావు? చాలా జాగ్రత్త దాక్కున్నాడు. గైస్ ఇంకా మిగిలింది నలుగురు మిగిలారు. డిప్ప కొడతా నాకు ఇంకా టైం ఎంత మిగిలింది బ్రో? వెనకాల అయిపోయారు కదా ఇందాక. ఇంకా 3 minutes. అబ్బో 3 minutesలో ఇంకా నేను 4 మెంబర్స్ని వెతకాలి గైస్. వెతకందంటే ఏమున్నాయి, హైట్లకి వెళ్ళి చూద్దాం. బ్రో ఇతను కొత్తగా వచ్చాడు కదా ఇందాక, ఎరా ఈడేనా? ఈ బ్రోనేనా? ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన అతనే మళ్ళీ వచ్చి దాక్కున్నాడు కదా గైస్. ఇంకా 3 మెంబర్స్ ఉన్నారు. మళ్ళీ వచ్చి దాక్కున్న పర్సన్ అతను. ఈ ముగ్గురు నాకు దొరికేలా కనిపించట్లా గైస్. ఒకసారి టైం నేను ఆపుతున్నాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. అందరికీ ఆఫర్ ఇస్తున్నా, మీరు టాప్ 3 వచ్చారు కాబట్టి మీకు అందరికీ ఆఫర్ ఇస్తున్నా నేను. ఒకవేళ లాస్ట్ వరకు ఉంటే మీకు వచ్చేది 80 రూపీస్, అంటే 100 డైమండ్స్ కదా. మీలో ఎవరికైనా ఫిస్ట్ ఫైట్ ఇంట్రెస్ట్ ఉందా? మీరు నా దగ్గరికి ఎవరు రాకండి, మీరున్న ప్లేసెస్లోనే ఉండండి. మా ప్లేయర్ మిమ్మల్ని స్పెక్టేట్ చేస్తాడు. ఈ ముగ్గురు లాస్ట్ వరకు ఉంటే మీకు వచ్చేది 80 డైమండ్స్ మాత్రమే, అంటే 80 రూపీస్ మాత్రమే, అంటే 100 డైమండ్స్ వస్తాయి మీ అందరికి. 100 లెక్క. ఒకవేళ మీకు ఫిస్ట్ ఫైట్ కనుక ఇంట్రెస్ట్ ఉంది అంటే మీ ముగ్గురు ఫిస్ట్ ఫైట్ ఆడండి. మీలో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి నేను 200 డైమండ్స్ ఇచ్చేస్తాను డైరెక్ట్గా. ఒకవేళ ఈ డీల్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కూర్చొని లేకండి, మీరున్న ప్లేసెస్లోనే. మా ప్లేయర్ మిమ్మల్ని స్పెక్టేట్ చేస్తూ ఉంటాడు. ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు అంటారా, మీ ప్లేసెస్లో మీరు అలాగే పడుకొని ఉండండి, నేనే వెతుకుతా వచ్చి. కూర్చోలేదా ఎవరు కూర్చోలే, ఒకళ్ళు దొరికితే 2 దొరికేస్తారు. సరే గైస్, మీకు ఇంట్రెస్ట్ లేదు అంటే కనుక నేనే వచ్చి స్టార్ట్ చేస్తా ఇంకా. సరే ఇంకా టైం స్టార్ట్ గైస్. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదంట. ఇంకా నాకు టైం ఎంత ఉందిరా ఇందాక? 2 minutes. ఇంకా 2 నిమిషాలు మాత్రమే. ఇంటి పైన ఎవరు లేరు. ఈ టవర్ కూడా నేను ఒకసారి చూడాలి. టవర్ కూడా చూడలే నేను. టవర్ చూస్తే ఇంకా అయిపోద్ది. బ్రో ఈ చిన్న కథ కాదుగా ఇది. నాకు తెలిసి ఇది ప్లేస్ దీని కిందే వచ్చిద్దా, ఇటు సైడ్కి లేదు కదా, ఓన్లీ ఇది మాత్రమే కదా గైస్. ఇంకా 2 మిగిలారు. మీ ఇద్దరికి చెప్తున్నా నేను, వినండి. ఈ బ్రో కూడా ప్లేస్ దాటి దాక్కున్నాడు. నేను చెప్పేది ఓన్లీ ఈ రాయి షాట్ మాత్రమే దాక్కోవాలి. ఒకవేళ మీరు అలా కాకుండా మీరు బయట దాక్కుంటే మీరు ఎలిమినేట్ అవుతారు. అరే బయట దాక్కున్నారా వాళ్ళు? ఈ రోడ్డు అమ్మట దాక్కున్నారా? కొంచెం బయటే, బౌండరీ బయటే ఉన్నారు. ఈ బౌండరీ దాటేసి ఉన్నారా? ఒక్క నిమిషం. బ్రో ఇల్లేనా బ్రో? ఇది మామూలుగా చెప్పాలంటే ఇది అసలు లేదు. మీకు ఇచ్చింది నేను ప్లేస్ ఆ ప్లేస్ మాత్రమే. మీరు దాటేసి ఈ పక్క వచ్చి దాక్కున్నారు. సరే మీకు నేను 30 seconds టైం ఇస్తున్నా, మీరు వెళ్ళి దాక్కోండి. నేను 30 కౌంట్ చేస్తా, మీరు లోపలే దాక్కోవాలి. 1 2. ఓకే గైస్, మీరు దాక్కున్నారు కదా, మీ ఇద్దరికే నేను ఒక ఆఫర్ ఇస్తున్నా. మిమ్మల్ని ఎలాగో నేను ఇందాక చూసేసా, కానీ పోనీలే మన సబ్స్క్రైబర్సే కదా అని చెప్పి ఒక ఛాన్స్ ఇచ్చా. ఇప్పుడు కూడా నేను ఇంకొక ఛాన్స్ ఇస్తున్నా. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళి దాక్కున్నారు, నేను లోపలికి వెళ్ళి చూస్తే మీరు ఎక్కడైనా దొరికేస్తారు నాకు, అవునా కదా? కాబట్టి ఎవరో ఒకరు గివ్ అవే గెలుచుకుంటేనే కదా మన సబ్స్క్రైబర్స్ కూడా హ్యాపీగా ఉండేది. మీ ఇద్దరికే ఛాన్స్ ఇస్తున్నా. మీ ఇద్దరు ఫిస్ట్ ఫైట్ ఆడుకుంటారా? ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరున్న ప్లేసెస్లోనే ఇద్దరు మూవ్ అవ్వండి. ఇద్దరు మూవ్ అయితేనే ఇది ఉండిద్ది. అరే ఒకసారి చూడరా, వాళ్ళిద్దరు మూవ్ అవుతున్నారా? అవ్వట్లేదా? ఇద్దరు మూవ్ అవుతున్నారు. సరే గైస్, ఒకళ్ళు మూవ్ అవుతున్నారంట, ఇంకొకరికి ఇంట్రెస్ట్ లేదు, కాబట్టి మనము ఏం చేయలేం. ఇంకా నేను వచ్చేస్తున్నా, నా టైం కూడా స్టార్ట్ అయింది. 1 minute ఉంది నాకు. పైన టైం చూడండి, ఇల్లులు చాలా ఉన్నాయి వీళ్ళు. గైస్ నాకు కష్టమే అని చెప్పాలి, ఎందుకంటే నేను చాలా ఇల్లులు వెతకాలి. ఇక్కడ చాలా ఇల్లులు ఉన్నాయి. 1 minuteలో ఇవన్నీ కవర్ చేయాలంటే కష్టమే. నేను ఎక్కడికని వెళ్ళి వెతకాలి, ఏమని చెయ్యాలి? వీళ్ళు స్టార్టింగ్ కాబట్టి వీళ్ళు ఫస్ట్కే వెళ్ళిపోయి ఉంటారు, ఎందుకంటే నేను దూరం నుంచి రావాలని చెప్పి. గైస్ నా టైం కూడా అయిపోతుంది, 20 seconds మాత్రమే ఉంది.
ఓకే బ్రో అయితే దొరికేసాడు. ఇందాక ఈ బ్రో నా ఆఫర్ ఓకే చేయండి. ఓకే టైం ఎలాగో అయిపోయింది బ్రో, నువ్వు విన్ అయిపోయావు. నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండు, కదల మాకు. అరే అతను ఎక్కడ ఉన్నాడు రా దాక్కుని? ఉన్న ఎదురింటి పైన ఈ ఇంట్లోనేనా? పైకి వెళ్ళి ఉరికేసాడు కిందకి. ఒక్క అడిగిల్లు ఉంటే బాగుండేది, కానీ నేను పైకి ఈ బ్రో కూడా అయిపోయి ఉండేవాడు. నైస్ బ్రో. ఇందాక ఆఫర్ చేసినప్పుడు ఈ బ్రోనా ఓకే చెప్పింది, ఆ బ్రోనా? ఈ బ్రోనే ఓకే చెప్పింది. ఈ బ్రో ఓకే చెప్పి మరి దాక్కున్నాడు, కానీ ఆ బ్రో ఓకే చెప్పకుండా దాక్కున్నాడు, కానీ అతనే అయిపోయాడు బ్రో. అరే ఈ బ్రోకి రిక్వెస్ట్ పెట్టు, గేమ్ నేమ్ ఏంటో చూసి. బ్రో ఓపీ రిక్వెస్ట్ పెట్టా చూడు బ్రో, నువ్వు గేమ్కి వచ్చేసే, నీకు రిడీమ్ కోడ్ ఇచ్చేస్తా బ్రో. విన్ అయ్యావు కదా, నీకు ఏం కావాలి అంటే రిడీమ్ కోడ్ కావాలా లేకపోతే 80 ఫోన్పే కావాలా? ఫోన్పేనా? నెంబర్ చెప్పు బ్రో. బ్రో ఆల్రెడీ నువ్వు ఒకసారి గివ్ అవే విన్ అయ్యావా? నీకు ఎప్పుడో 40 రూపీస్ పే చేసా. 40 రూపీస్ చేసా. ఓకే ఇప్పుడు ఇంకొక 80 విన్ అయ్యావు. ఈ హైడ్ అండ్ సీక్ ఎలా అనిపిస్తుంది బ్రో, బాగుందా? బాగుంది అన్న, సూపర్. ఆడ బన్ చేస్తే గేమ్ అని నువ్వు బ్లాగ్ పెడితే కామెంట్ చేసిన అన్న హైడ్ అండ్ సీక్. ఓకే లాస్ట్ టైం వీడియోకి కూడా కామెంట్ చేసావా బ్లాగ్ వీడియోకి? సరే సరే బ్రో, నేను పే చేసేసా చూడు, వచ్చే రాలేదు చెప్పు. వచ్చాయన్న. ఓకే ఓకే బ్రో. గైస్ చూసారు కదా ఈ వీడియోని అయితే. అండ్ నెక్స్ట్ ఇంకొక హైడ్ అండ్ సీక్ వీడియో కావాలి అంటే 8K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, కాబట్టి మీరు అందరూ కూడా లైక్ చేసేయండి. 8K లైక్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక హైడ్ అండ్ సీక్ వీడియో చేద్దాం. అలాగే ఇంకొకటి అడగడం మర్చిపోయాను, నెక్స్ట్ హైడ్ అండ్ సీక్ మనం ఏ ప్లేస్ లో చేద్దాం? ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో అందరూ కూడా కామెంట్ చేయండి. ఎక్కువ మెంబర్స్ ఏ ప్లేస్ అయితే కామెంట్ చేస్తారో అదే ప్లేస్ లో నెక్స్ట్ మన హైడ్ అండ్ సీక్ ప్లాన్ చేద్దాం. అలాగే మీరు కామెంట్ చేసే హైడ్ అండ్ సీక్ లో మీరు కూడా ఆడాలి అంటే కింద కామెంట్ సెక్షన్ లో అలాగే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను. మన 8K లైక్స్ టార్గెట్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు నేను మన ఇన్స్టాగ్రామ్ లోనే అప్డేట్ ఇస్తాను ఎప్పుడు హైడ్ అండ్ సీక్ ఆడదాం అనేది. కాబట్టి ఆ అప్డేట్ మీ వరకు రావాలంటే మన ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోండి. అలాగే మన ప్రొఫైల్ లో కనిపిస్తున్న బ్రాడ్కాస్ట్ ఛానల్ మీద క్లిక్ చేసి మన బ్రాడ్కాస్ట్ ఛానల్ లో కూడా జాయిన్ అయ్యి రెడీగా ఉండండి. నేను అప్డేట్ ఇవ్వగానే మన హైడ్ అండ్ సీక్ లో మీరు కూడా ఆడొచ్చు. ఓకేనా? ఈ రోజు వీడియో అయితే ఇంతే. అందరికి బాయ్.